ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతిని ప్రధానమంత్రి మోడీ గారు పసికట్టారు. దానికనే ఆయన అన్నాడు, ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద అవినీతి జరిగిందా 5 సంవత్సరాల్లో అని ఆశ్చర్యపోయాడు ఆయన. మీ బండారం బయటపడింది. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు అయితే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్ కరప్షన్కి జగన్ రెడ్డి అనేది బ్రాండ్ పడింది. ఒక బ్రాండ్ అంబాసిడర్ కరప్షన్కి జగన్మోహన్ రెడ్డి. దీని మీద గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్రం నుంచి తెచ్చినటువంటి నిధులు కానీ ప్రాజెక్టులు కానీ పోలవరం 71% పూర్తవటం కానీ కేంద్రం నుంచి తెచ్చినటువంటి విద్యా సంస్థల మీద కానీ చెప్పే దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉంది. మేము తెచ్చినవన్నీ అక్కడ కనబడుతున్నాయి. నేను అడుగుతా ఉన్నా సూటిగా జగన్ రెడ్డిని, వైసీపీని, నీ హయాంలో నువ్వు తెచ్చిందేంటో వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము నీకుందా? నేను క్వశ్చన్ చేస్తున్నా. నీకు వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము 31 మంది ఎంపీలతో రాజ్యసభ కానీ పార్లమెంట్ కానీ 31 మంది ఎంపీలతో గత 5 సంవత్సరాల్లో నువ్వు తెచ్చిందేంటో ప్రకటించే దమ్ము నీకుందా జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. పేటీఎం బ్యాచ్ ఇవాళ కళ్ళు తిరిగిపోయినాయి. దిమ్మ తిరిగింది వైసీపీకి, బొమ్మ కనబడింది వైసీపీకి. దిమ్మ తిరిగి బొమ్మ కనబడబట్టే ఇవాళ మొత్తం మైండ్ బ్లాంక్ అయ్యి ఏమి చేయాలో అర్థం కాక, ఏమి మాట్లాడాలో అర్థం కాక మాట్లాడుతూ ఉన్నారు. ఇక నీకు కాలం దగ్గర పడింది. ఇంకా 45 రోజులే. ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు 45 రోజులే. నిన్ను ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చూస్తున్నారు. నీ అంతు తేల్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైసీపీని తరిమి కొడటానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను.